ఓకే, 6వ మాట మనం చదువుకుందాం సార్. యోహాను సువార్త 19వ అధ్యాయము ఒకే వచనం. నేనే చదువుతాను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ప్రే చేసుకున్నాం ఒకసారి. తండ్రి స్తోత్రం నాయన, ఇదిగో నాయన ఇప్పటివరకు ప్రభా, ఇదిగో నాయన 5 మాటలు ప్రభా మాట్లాడుకున్నారు ప్రభా, ఇది 6వ మాట నేను మాట్లాడుతున్న ప్రభా. తండ్రి ఇదిగో నాయన మొదటి ప్రభా మీరు నాతో మాట్లాడి ప్రభా, ఆ వాక్యాన్ని ప్రభా నన్ను నేను సరి చేసుకొని తర్వాత ప్రభా వేదికకి చెప్తాను మీరు ప్రభా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నాయన ఈ చెప్పే వాక్యంలో ప్రభా ఇంకా ఎక్కడ నన్ను నేను సరి చేసుకోవాలనుకుంటే ప్రభా వాటిని మొదటి నేను సరి చేసుకొని వీళ్ళకి చెప్తాను ప్రభా దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ప్రభావ మేము పాస్తం చేర్చుకొని యేసే పరిశుద్ధంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మీకు చిన్న ఒక కాన్సెప్ట్లో తీసుకుని వస్తాను. మనకి మొదటగా 7 కాలాలు ఉంటాయి బైబిల్ ప్రకారం. ఫస్ట్ది దూతల కాలం, ఎవరన్నా రాసుకుంటే రాసుకోగలండి. దూతల కాలం, నెక్స్ట్ అజ్ఞాన కాలం, నెక్స్ట్ వచ్చేసరికి ధర్మశాస్త్ర కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, మధ్యకాలం, కృపాకాలం, శ్రమణ కాలం. ఈ శ్రమణ కాలాలు 2 రకాలు ఉంటాయి. 3.5 సంవత్సరాలు, నెక్స్ట్ 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అంతట్లోనే బైబిల్ అంతా మనకు ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్లోనే మన బైబిల్ అంతా ఉంటుంది. మొదటగా దూతల కాలం వచ్చేసరికి మనకి 4 రకాల దూతలు ఉంటాయి. వాటిలో లూసిఫర్ అనే దూత సింహాసనం వరకు ఆశపడింది, అక్కడ పాపం చేసింది, త్రొట్టివేయబడింది. నెక్స్ట్ మనస్సాక్షి కాలం వచ్చేసరికి హవ్వ ఆదం. వీళ్ళు ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారు. ఓకే, ఇక్కడ నుంచి మనకి వాళ్ళ మనస్సాక్షి కాలం ఏంటంటే మనస్సాక్షి కాలంలో వాళ్ళ మనస్సాక్షికి అజ్ఞాన కాలం. సెకండ్ అజ్ఞాన కాలం. ఈ అజ్ఞాన కాలం ఏంటంటే వాళ్ళకి తప్పు అనేది తెలియదు, అసలు ఏంటి అనేది ఏం తెలియదు. దేవుడు ఏ పని అయితే చెప్పారో అదే చేస్తున్నారు. ఎప్పుడైతే సాతాను వచ్చి పాము రూపంలో వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత దేవుడు చేయొద్దన్న పని అవ్వ చేత చేయించింది, ఆ పండు తిన్నారు. వాళ్ళకి అజ్ఞాన కాలంలో నుంచి బయటపడ్డారు, అంటే అజ్ఞాన కాలం నుంచి బయటకు వచ్చేసారు. ఓకే, ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు దిగంబరాన్ని తెలుసుకున్నారు. ఆల్రెడీ దాని కాన్సెప్ట్ చెప్పేశారు అందరూ. ఓకే, అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళ పాపం కంటిన్యూ అవుతా వచ్చిందనమాట. హవ్వ ఆదం దగ్గర నుంచి దూతల కాలం నుంచే ఉంది. ఓకే, బైబిల్ పాపం మనం చూసుకుంటే హవ్వ ఆదం దగ్గర నుంచి పాపం కంటిన్యూ అవుతా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనస్సాక్షి కాలం. ఈ మనస్సాక్షి కాలం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి గద్దించేది, ఎవరైనా తప్పు చేస్తే ఈ తప్పు అని గద్దించేది. నెక్స్ట్ ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలం ఏంటంటే దేవుడు మోస చేత ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయో ఒకలా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఏం బాగా అర్పించాలి. ఓకే, ఇట్లా ఈ బళ్ళన్నీ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఓకే, ఈ బళ్ళన్నీ కంటిన్యూ అవుతూ ఉంటే ఏమవుతుందంటే మనం ఏంటంటే అసంపూర్ణ పరిశుద్ధులు, పూర్ణ పరిశుద్ధులం కాదు, అసంపూర్ణంగా ఉన్నాం. అంటే మనం పరిశుద్ధం కాము. ఓకే, మనం పరిశుద్ధంగా సంపూర్ణ పరిశుద్ధం కావాలంటే మనం చేస్తున్న పాపాలకి ఏంటంటే అది పాపం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పాపం చేసామంటే తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది, పాపం చేసామంటే అది కంటిన్యూ అవుతుంది. రైట్, ఇచ్చోడు. ఓకే, ఆ పాపం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడేం చూసుకోండి, మన ఇంటి దగ్గర తప్పు చేస్తూనే ఉంటాం, నువ్వు నేను. ఓకే, మీకు చెప్పే కాదు, ఇది నేను కూడా చెప్పుకుంటున్నాను. పాపం చేస్తూనే ఉంటాం, డైలీ తెచ్చుకొస్తున్నాం. పాపం చేస్తూనే ఉన్నాం, డైలీ తెచ్చుకొస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఓకే, ఈరోజు అయిపోయింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, వచ్చాం, చక్కగా 3 అయిపోతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏదో ఇదిగా తర్వాత రోజు మనం చేసిన తప్పులు మనం కంటిన్యూ అవుతూనే ఉంటున్నాం. ఎవరన్నా మారుతున్నామా? లేదు. అది నాకు కూడా చెప్పుకుంటున్నాను. ఓకే, నాకు మీ వరకే కాదు, నేను కూడా ఉన్నాను దాంట్లో, నాకు కూడా నేను చెప్పుకుంటున్నాను. మనం సరి చేసుకుంటా ఉండాలి. ఓకే, ఇక్కడ పరిశుద్ధంగా అవ్వాలంటే ఎవరన్నా ఒకరు రావాలి. ప్రవక్తలు ఆల్రెడీ యెషయా గ్రంథం, దానియేలు గ్రంథం, ప్రవక్తల గ్రంథంలో కానీ ఇట్లన్నింటిలో చూసుకుంటూ వస్తే ఒకళ్ళు వస్తారయ్యా, వాళ్ళు వచ్చి మీ అందరికీ రక్షణ తీసుకొస్తారు. ఒకళ్ళు వస్తారు, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు వస్తారు. వచ్చి ఆయన ఏం చేస్తారంటే మీ అందరికీ పాపం నుంచి విముక్తి అంటే పరిశుద్ధులకు చేస్తాడు. ఓకేనా? ఆయన వచ్చాడు, మనందరం శిలువలో మరణించాడు, మన పాపాల కోసం మరణించాడు. ఓకే, అయిపోయింది. మనం ఇప్పుడు ఏంటంటే సింధువుల కృపకాలంలో ఉన్నాం. ఏంటంటే మనం బళ్ళు అర్పించాల్సిన అవసరం లేదు, మన కోసం ఆల్రెడీ ఒక ఆయన బలి అయిపోయాడు. మనం ఏం బళ్ళు అర్పించాల్సిన అవసరం లేదు.
మనం ఏంటంటే మనం చేసిన తప్పుల్ని దేవుడి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాటిని ఏంటంటే రిపీట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు వరకు మనం తప్పు చేసామా, వాటిని రిపీట్ చేయకూడదు. ఓకేనా? కానీ ఏంటంటే మనం రిపీట్ చేసుకుంటూ అవసరం, వాటిని కానీ మనం రిపీట్ చేయకుండా ఉండాలి. వచ్చాడు యేసుక్రీస్తు వారు వచ్చాడు, మన కోసం శిలువలో మరణించాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి 19:30 చదువుకుందాం. ఒకసారి చెప్తాను. ఒకసారి అంటే 4వ అధ్యాయము 34 వచ్చు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొలగించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఓకే, ఏం చదువుకున్నాం అక్కడ? యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక పని మీద వచ్చాడు. ఆయన ఆ పని ఏంటంటే మనందరినీ పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మరి మనం ఇంకా పాపంలో ఉన్నామా లేదా రక్షించబడ్డావా? మీరు అనుసరించాల్సినారు ఇంకా పాపంలోనే ఉన్నాం మేము. మరి ఇన్ని సంవత్సరాలు మనం మీరు నేనేం నేర్చుకుంటున్నాం చర్చకొచ్చి? ఆన్సర్ మీరే చేశారు, మేము ఇంకా పాపంలోనే ఉన్నామని. ఇన్ని సంవత్సరాల నుంచి మనం చర్చకొస్తున్నాము, కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? నువ్వు నేను, మీరే కాదు ఇక్కడ నేను కూడా ఏమి నేర్చుకుంటున్నాం? ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం, ఏదో వస్తున్నాం పోతున్నాం ఇంకంతే. కరెక్టేనా? ఏదో ఎందుకో వస్తున్నాం, చర్చ కట్టారు, వస్తున్నాం, ఏదో వాళ్ళు చెప్పుకుంటారు, ఒక 20 రోజులు అయిపోద్ది, రేపు పెద్దది కంటిన్యూ అవుతాం. ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి సమాప్తమైనది. ఆయన వచ్చిన పని సమాప్తం చేసేసాడు. సింపుల్ ఒకటే మాట చెప్పాడు, అయ్యా ఇదిగో నేను వచ్చిన పని అయిపోయింది. మొదటి ర్యాంకులో నేను వచ్చిన పని అయిపోయింది, వచ్చాను. మీకు మాదిరికరంగా అంటే మనకి ఈ లోకంలో దేవుడు కూడా ఎట్లా జన్మించాడు? ఏదైనా పవర్ఫుల్గా జీవించాడా, లేదంటే ఏదైనా వింతగా జీవించాడా? మనలాగే జీవించాడు కదా. మనిషి రూపంలో జీవించాడు లేదా? మనిషి రూపమే జీవించింది. ఓకే, యేసుక్రీస్తు వారికి కూడా మనలాగే ఆత్మ ఉంటుంది కదా, దాహం వేస్తుంది కదా. ఇంకా చెప్పుకుంటే చాలా పాపమైన విషయాలు ఆయనకి వస్తూ ఉంటాయి కదా. మనం బైబిల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను వచ్చి, నువ్వు దేవుడే కదా, ఈ రాళ్ళను రొట్టె చేస్తుంది అన్నమాట. ఆయన కూడా వచ్చినాయి, ఆయన కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఆ శ్రమలు ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు? జయించాడు లేదా? మనం కూడా శ్రమలు వస్తాయి, రావని అనట్లా. నీకు నాకు ఈ లోకంలో జీవిస్తున్నాం, మనిషి రూపంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు శ్రమలు వస్తాయి. వాటిని ఏంటంటే మనం జయించాలి. అది ఎలా జయిస్తామంటే యేసుక్రీస్తు వారి తప్ప మనం జయించాలి. మనకి ఏదైనా శ్రమ వచ్చిందా, దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు శ్రమ వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలి అని దేవుడిని అడగాలి. కారణం ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి చెప్పుకోవడం, లేదంటే అంశాలు కట్టించుకోవడం, ఏదో చేస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే మనం దేవుడిని నమ్ముకున్నాం, శ్రమలు వస్తాయి. దేవుడు కూడా మనలాగే జీవించాడు, ఈ లోకంలో మనలాగే జీవించాడు, మనలాగే పుట్టాడు, మనిషి రూపంలో జీవించి మన మాదిరికరం, ఇదిగోయా నేను మీలాగే జన్మించాను, మీ మాదిరికరం చూపిస్తున్నాను, నేను పాపం లేకుండా జీవించాను అని మీరు జీవిస్తారా అని ఒక క్వశ్చన్ వేసాడు అనమాట. నేను మీలాగే జీవించాను, నేను మనిషి రూపంలో జీవించాను, కానీ నాకు వచ్చిన శ్రమలు, కానీ ఆ శ్రమలు నేను అధిగమించాను, ఆ పాపాన్ని నేను చేయలేదు. మీరు మనిషిలాగా జీవించారు, నేను మనిషిలాగా జీవించాం. మనకి వస్తున్నాయి పాపాలు, వాటిని మనం ఎదుర్కోగలుగుతున్నామా దేవుళ్ళు? ఏదన్నా రాగానే ఏంటంటే డబ్బు కాస్ట్ చూపించడం, బాయ్స్ వచ్చేసరికి సెక్సువల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మన పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఇంట్లో సీరియల్ సంథింగ్ ఏదో ఒకటి పాపం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే మనం వాటికి దాసులు అయిపోతున్నాం, ఆ పాపాన్ని దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కానీ ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఈ పాపం నుంచి బయటకు రాకపోతే ఏమవుతుందంటే, ఓకే ఇప్పుడు అంతా బాగానే ఉంది, మనకు వాక్యం అందుతుంది, మేము వస్తున్నాం, తురపాల నుంచి వస్తున్నాం, లేదా పాస్టర్ గారు వస్తున్నారు, ఓకే మీ అందరూ వాక్యం చెప్తున్నారు. ఒక కాలం వచ్చిందమ్మా, శ్రమ కాలం అని చెప్పారు కదా ఇందాక,
శ్రమల కాలం వచ్చినప్పుడు ఏంటంటే ఇంచుమించు ఇప్పుడే జరుగుతుంది. ఈ బైబిల్ ఇట్లా పట్టుకొని తిరగడం బయట మీకు వాక్యం చెప్పేది కూడా ఎవరు ఉంటారు రేపు రోజున వాక్యం కరువైపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే మీ జీవితం మీరు జీవిస్తారు, పాపలను జీవిస్తారు, మీరు మరణిస్తారు చూసారా, అప్పుడు ఉంటుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఈ లోకానికి మనం అంతా బాగానే జీవిస్తాం, అంతా బాగానే ఉంటుంది. ఒక కాలంకి వచ్చేసరికి ఏంటంటే మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, మన ఇష్టానుసారం జీవిస్తాం. ఓకే ఇక్కడ వరకు అయిపోయింది, దేవుడు చెప్పాడు ఇదిగో నా పని వచ్చింది, నేను జీవించాను, పాపం లేకుండా నేను జీవించాను, మీరు కూడా జీవిస్తారు లేదని మనకి మాదిరికారం చూపించేలేడు. ఓకే మనం కూడా జీవిస్తున్నాము, ఒక కాలం వస్తే మనం కూడా మరణిస్తాము. మరణించిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాలి. మనకి ఎన్ని స్థలాలు ఉన్నాయి మరణించిన తర్వాత? ఎక్కడికి వెళ్తాం? మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఎంతమంది పరలోకానికి వెళ్ళగలరు? ఇక్కడ ఎనివన్ మనస్ఫూర్తిగా తండ్రి ఎవరన్నా? మనస్ఫూర్తిగా నేను నన్ను సరి చేసుకుంటున్నాను, నేను ఇంకా మారాలి, నన్ను నేను సరి చేసుకుంటున్నా, నాకు ఇంకా అంత లేదు కానీ నేను సరి చేసుకుంటా. ఇంకా ఒక మీలో ఇంకా ఎవరైనా ఉన్నారు మనస్ఫూర్తిగా నేను పరలోకానికి వెళ్తానని? ఎందుకని వెళ్ళలేకపోతున్నాం? మనకి బయట రోజు మొత్తం తెలుసు కదా, తెలుసా తెలీదా? ఎన్ని సంవత్సరాల నుంచి విన్నాం? మరి ఇన్ని సంవత్సరాల నుంచి విన్నాం కదా, ఇన్ని ఈస్టర్లు వెళ్ళిపోయినాయి, ఇన్ని క్రిస్మస్ వెళ్ళిపోయినాయి, కానీ మనం ఇంకా ఎందుకు ఇలానే జీవిస్తున్నాం? ఇంకా ఎందుకు పాపంలో జీవిస్తున్నాం? దేవుడు మీ కొరకు మరణించాడమ్మా, మీ కొరకు జీవించాడు, మీ కొరకు వచ్చాడు, పరలోకం నుంచి మీ దగ్గరకు వచ్చి సిలువలో మరణించాడు. మీరు పాపం చేస్తే నా దగ్గరకు వచ్చి రక్షణ పొందండమ్మా, ప్రార్థించండి, మనస్ఫూర్తిగా నా దగ్గర ఒప్పుకుంటే పాపం చేయొద్దమ్మా అని చెప్పి వెళ్ళాడు. కానీ మనం ఇంకా ఎందుకు ఆ మరణంలో చేస్తున్నాం? ఇంకా ఎందుకు ఆ పాపంలో చేస్తున్నాం? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు నాకు చెప్పిన అవసరం, మీ పక్కన ఎవరు చెప్పిన అవసరం. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను కదా, మరి ఇక నేను నేర్చుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరెవరు వచ్చి చెప్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను? మీరు రేపు రోజు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? మీకు ఒక అవగాహన ఉంది కదా. మీకు నరకాలకి వెళ్ళడం ఇష్టమైన ఎవరికన్నా? మరి మీరేం చెబుతున్నారు కదా, ఎందుకని ఇంకా మాట్లాడబోతున్నారు? క్వశ్చన్ చేసుకోండి మీరే. నరకానికి వెళ్తానికి ఎవరికైనా ఇష్టమా ఇక్కడ? మరి ఎందుకు మారలేకపోతున్నారు? మీలో ఉన్న ఆ తప్పేంటి? గ్రహిస్తున్నారు ఎవరన్నా? ఎవరన్నా నేను చేస్తున్న పాపం ఏంటి, నేను ఈ పాపంలో ఇంకా ఎందుకు చేస్తున్నానని గ్రహిస్తున్నారు ఎవరన్నా? పాపాన్ని ఎవరైనా జయించగలుగుతున్నాం ఇక్కడ? ఎందుకని? మీరు ఎప్పుడైతే ఆ పాపాన్ని జయిస్తారో అప్పుడే మీరు పరలోకానికి వెళ్తారు. లేదంటే నరకం మీ ఛాన్స్. అది నేను చెప్పేది కాదు, లేదు దేవుడు చెప్పేది కాదు. మీ చేతుల్లో మీ జీవితం అనేది. వస్తూ ఉంటారు, పాస్టర్లు వస్తూ ఉంటారు, అందరూ వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరికి వాళ్ళే మీకు మీరే నేను నాన్నే సరి చేసుకుంటాను. ఒకవేళ నేను ఇక్కడ వచ్చి చెప్తున్నానేమో నేను కరెక్ట్ కావచ్చు, ఒకవేళ నేను చెప్తున్నా నేను కరెక్ట్ కాదు, ఈ వాక్యం చెప్తున్నా ఒకవేళ నేను కరెక్ట్ కావచ్చేమో. మనం సరి చేసుకుందాం దేవుడి దగ్గర. ఓకేనా? సరి చేసుకుంటారా? ఎంత అల్లుపుతున్నారు అంతే. ఒక్కసారి మీరు మీ పాపం, మీరు ఇంకా ఏ పాపంలో ఉన్నారో ఒక్కసారి గ్రహించండి. ఇంకా మనం ఏ పాపంలో జీవిస్తున్నాం? కొంతమంది ధనాశం ఉండొచ్చు, కొంతమంది లేదంటే సంథింగ్ గొడవలు, లేదంటే బూతులు, సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు. మీ పాపం మీకు తెలుసు, నాకు చెప్పడం అవసరం లేదు. దేవుడి దగ్గర ఒప్పుకోండి చాలు. ఒకవేళ దేవుడు చెప్పాడు నా పని అయిపోయింది, సమాప్తం అయిపోయింది, దేవుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, అంతా మీకు మీ చేతుల్లోనే ఉంది. మీరు మారు మనసు పొందుతారా, రక్షణ పొందుతారా,
బాప్తిజం పొందుతారా? ఓకే. ఒకవేళ బాప్తిజం పొంది కూడా తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చమ్మా. బాప్తిజం పొంది కూడా తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ సరి చేసుకుందాం, మనం సరి చేసుకుందాం దేవుని దగ్గర. మనం కూడా చెప్పాలి రేపు రోజుగా, ఇదిగో నేను జీవించాను. మనం చూసి ఒక మాదిరికరం జీవించాలి. అప్పుడు మనం చనిపోయే రోజున ఆన్ స్పాట్ ఇప్పుడు చనిపోతే నా జీవితం ఇదిగో నేను వచ్చాను, మంచిగా జీవించాను, నా జీవితం సమాప్తం అయిపోయిందని ఎవరైనా చెప్తారు ఇక్కడ? దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నేను మంచిగా జీవించాను, ఏ పాపం లేకుండా జీవించాను అని ఎవరైనా చెప్పగలరు? ఓకే, లాస్ట్ ఒక వాక్యం చదివించి నేను ముగిచేస్తాను. 2 తిమోతి రాసిన 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి అందరూ కలిసి చదువు. 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి అందరూ తీసారు బైబిల్. ఓకే, అందరూ కలిసి చదువు. మంచి పోరాటము పోరాడి నా పరుగు విశ్వాసము కాపాడుకో. మనం రేపు రోజున చనిపోయే రోజున ఈ వాక్యం చెప్పాలన్నమాట. చనిపోయే రోజున మనం ఈ వాక్యం చెప్పాలి. నేను మంచిగా జీవించాను ఈ లోకంలో, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పొరుగు అడిగించాను. మనం సరి చేసుకుందాం. మీరే కాదు, నన్ను నేను సరి చేసుకుంటా ఉంటాను, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఇంకా మీరు ఏ పాపంలో జీవిస్తున్నారో సరి చేసుకుందాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇంకా మీరు ఏ పాపంలో ఉన్నారో తెలుసుకోండి. కళ్ళు మూసుకొని ఒకసారి ప్రే చేసుకుందాం. మనం ఇంకా ఏ పాపంలో ఉన్నామో, ఇంకా మనం వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నాం. దేవుని అడగండి, ప్రభా ఇంకా నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ పాపం నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను, ప్రభా మీరు నాకు సహాయం చేయండి అని అడగండి దేవుని ఎదుట. మనం ఈ రోజు ఉండొచ్చు, ఒకవేళ రేపు చనిపోవచ్చాము, ఈ రోజే మనకు రక్షణ నిర్మయము. ఒకవేళ రేపు చనిపోతే పరిస్థితి, ఒకవేళ ఈ క్షణమే చనిపోతే మన పరిస్థితి ఏంటి? తండ్రి స్తోత్రం నాడు. ఇదిగో ప్రభా, ఇప్పుడు ప్రభా మీ వాక్యం ద్వారా ప్రభా నాతోను మాతో అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఇంకా మేము ఏ పాపలు ఉన్నాం ప్రభా, ఆ పాపం నుంచి మేము విడుదల పొందడానికి ప్రభా కృప ఇచ్చి మేము అడుగుతున్నాం తండ్రి. మీరే నాకు సహాయం చేయమని మా అందరూ సహాయం చేయండి. ఇంకా ప్రభా ఈ స్వర్ణాన్ని ప్రభా అభివృద్ధిగా పరచమని తండ్రి. ఇదిగో నాయన నన్ను నేను ప్రభా మీ చేతులు అప్పగిస్తున్నాను నాయన. ఇంకా ప్రభా నన్ను నేను సరి చేసుకుని సహాయం చేస్తున్నాను. మీ చిన్ని ప్రాథమిక ఆశ్రమం చేసుకుని ఏసే పరిస్థితులను అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.